హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా ఎల్జీ హ్యాపీ హోమ్. ఈ రోజు రెసిపీ మునక్కాయ ఊరగాయ అండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చి చూసేయండి. కావాల్సిన పదార్థాలు: మునక్కాయలు, చింతపండు, ఉప్పు, ఇది రాళ్ళు ఉప్పు అండి. రాళ్ళు ఉప్పు బాగుంటుంది ఊరగాయలోకి. కారపొడి, ఏ ఊరగాయకైనా వేరుశెనగ నూనె బాగుంటుంది. ఈ గ్లాస్ అండి కొలత, టీ గ్లాస్ ఉంది కదా, ఆ టీ గ్లాస్లో ఉప్పు 1 గ్లాస్ తీసుకుంటే, కారం 2 గ్లాసులు, అరకిలో మునక్కాయలు కండి. ముందుగానే కడిగి తుడిచి ఆరబెట్టుకొని కట్ చేసుకున్నాను. వేరుశెనగ నూనె అరకిలోకి 1/4 కిలో పడుతుంది. అదే మీరు కేజీ చేసుకునే పని అయితే అరకిలో నూనె సరిపోతుంది. మెంతులండి, మెంతులు వేపుకుందాం ఫస్ట్. బండిలు పెట్టి చూసారా, ఈ గ్లాస్కి 1 గ్లాస్ ఉప్పు తీసుకుంటాం కదా, కాల్ గ్లాసు మెంతులు అనమాట. అందు మొత్తం కూడా వేయము, ఒక 2 స్పూన్లు వేస్తాము వచ్చిన పొడి. దోరగా వేపుకుందాము. వేగిపోయాయండి, తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుందండి ఊరగాయ. చింతపండు అండి 120 గ్రాములు తీసుకున్నాను. నేను చేతిలో పట్టుకొని కూడా చూపించాను కదా, ఇట్లా వేరువేరుగా చేసుకోండి, ఎందుకంటే పిక్కలు అవన్నీ ఉంటాయి. ఇట్లా వేరువేరుగా తీసుకొని కడిగి ఆ తర్వాత ఇందులో వేడి నీళ్ళు పోసుకుందాము. 120 గ్రాములు తీసుకున్నాను అరకిలోకి. కడిగేసానండి 2 సార్లు. ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకుందాము. మునిగే వరకు పోసి పక్కన పెట్టుకున్నాము, నానుతుంది. ఈలోపు మునక్కాయలు అవి వేయించుకున్నాము నూనెలో. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేస్తాను. మునక్కాయలండి 2 ఇంచు సైజ్ అనమాట, 2 ఇంచుల సైజులో కట్ చేసుకున్నాను. కడిగి తుడిచి ఆరబెట్టిన తర్వాత కట్ చేసుకుంటే మనకు చెమ్మ తగలదు. ఇవి మరీ ముదురు తీసుకోకూడదండి, మరీ లేతగా తీసుకోకూడదు, మీడియం సైజువి తీసుకోవాలి. కొంచెం కండుండే కాయలు చూసి తీసుకోవాలి. పల్లి నూనె అండి. ఈ ఊరగాయలు అంటే వేరుశెనగ నూనె బాగుంటుంది, నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె కానీ, అందుకని నువ్వుల నూనె వేరుశెనగ నూనె తీసుకున్నాను. బండిలు పెట్టి ఆయిల్ వేసేసాను. హీట్ అయిన తర్వాత మునక్కాయలు వేసేసుకున్నాము చిన్నగా. పైన కొద్ది కలర్ మారే వరకు వేయించుకుందామండి, పచ్చివాసన పోయి. మీకు ఇంకా బాగా వేగాల్సిన అవసరం లేదు, కట్ చేసుకున్నాం కదా మీకే తెలుస్తుంది, కొద్దిగా మధ్యలో ఓపెన్ అవుతుంది అనమాట. అట్లా ఓపెన్ అయితే చాలు, ఉప్పు కారం లోపల దాకా పడుతుంది. పైన చెక్కు ఉంటుంది కదండి, అవి తీసుకోకూడదు, ఇలాగే ఉండాలి ఊరగాయకి. కొద్దిగా కలర్ మారిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉండే మునక్కాయలు వాడకూడదండి, చెడిపోతుంది ఊరగాయ. అందుకని మార్కెట్లో ఇప్పుడు 1-2 కాయలు కదా, కిలో లెక్కనే కదా ఇస్తున్నారు. అరకిలో తెచ్చుకుంటే 120 గ్రాముల చింతపండు, టీ గ్లాస్ చూపించాను కదండి, దాంతో 2 టీ గ్లాసులు వచ్చి కారము, 1 టీ గ్లాసు ఉప్పు సరిపోతుంది కొలత. పక్కన తీసుకుందాము, వేగిపోయాయి. ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాము. అవి చల్లారేలోపు తాలింపు గింజలు వేసి తాలింపుకి పెట్టుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను వేసే కారపొడి ఆడిచ్చిందండి, బయట కొనింది కాదు. ఊరగాయ కోసమని కారం సపరేట్గా ఆడిచ్చాము, మిరపకాయలు ఎండబెట్టి. ఆ కారం వాడతాను అనమాట. దీన్ని ఇప్పుడు చల్లారబెట్టుకుందాము. ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కింది, పోపు దినుసులు వేసేసుకున్నాము. ఆవాలండి, మనం ఇంట్లో వాడేవి సన్న ఆవాలు, ఇవి లావు ఆవాలు అనమాట. ఇది ఊరగాయ ఆవాలు అంటారు. ఇవి కొద్ది లావుగా ఉంటాయి, అవి వాడాలి ఊరగాయకి. 1 స్పూను మెంతులు, 1/4 స్పూన్ అనమాట. మీకు కొలతకని చెప్పి చూపిస్తున్నాను. పచ్చెనపప్పు అండి, సూప్ తాగుతారు కదా స్పూను, ఆ స్పూన్తో తీసుకుంటున్నానండి. అవైతే కరెక్ట్గా సరిపోతుంది. 1 స్పూను, 1 స్పూన్ మినప్పప్పు ఇవి వేయించుకుందాము. తెల్లగడ్డలండి, 10 రెబ్బలు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నేను ఎక్కువ తినను కాబట్టి 10 వేసాను. దోరగా వేపుకొని పక్కన చల్లారి పెట్టుకున్నాము. కరివేపాకు కూడా వేస్తారండి, నేను వేయలేదు ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో ఉంది. ఫ్రెష్ది దొరకలేదు, నేను వెళ్ళలేదు మార్కెట్కి. ఫ్రిడ్జ్లో ఉండేది ఏది కూడా వాడకూడదండి ఊరగాయకి, ఊరగాయ నిల్వ ఉండదు అనమాట. అందుకని నేను కరివేపాకు వేయలేదు, మీరు కరివేపాకు వేసుకోండి. ఒక్క మునక్కాయ వేసుకుంటే చాలండి, అన్నం మొత్తం తినేయచ్చు, అంత బాగుంటుంది ఊరగాయ. తక్కువ మంట పెట్టి పప్పు లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి. అయిపోయిందండి. చింతపండు పిసికేసి జల్లెల్లో స్ట్రైన్ చేసుకోవాలి. నేను చిన్నప్పుడు అయితే బాగా ఉడకబెట్టేసి చింతపండుని మా మమ్మీ అట్లా చేసేవారు. ఊరగాయలు, ఉప్పు, కారం అవన్నీ కలిపిన తర్వాత చేత్తోనే వడగట్టేవారు అనమాట. అందులోనే డైరెక్ట్గా కొంచెం చింతపండు కూడా ఊరగాయలో పడుతుంది. మేము తినేటప్పుడు అది తీసి పక్కన పెట్టుకొని తినేవాళ్ళమి. ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు కదా, అందరు స్ట్రైనర్ వాడేస్తున్నారు. నేను అలాగే చేస్తున్నాను. మరీ చిక్కగా ఉంది కదండి, కొద్దిగా వాటర్ పోసుకున్నాము. ఈ వాటర్ ఆల్రెడీ కాగబెట్టి చల్లార్చిన వాటర్ అండి, అందుకని యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. మళ్ళీ మనం చింతపండు ఉడకబెట్టుకుంటాం కాబట్టి. అంతా బాగా స్ట్రైన్ చేసుకున్నాము చింతపండు రసాన్ని అంతా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మళ్ళీ వాడుకోవచ్చండి చింతపండు. ఇంకొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, ఇందాక మొత్తం 1/4 కిలో ఆయిల్ నేను వేయలేదు. అడుగు అంటకుండా కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. చింతపండు వేసి ఉడకబెట్టుకున్నాము. ఇప్పుడు ఒట్టి బాండీల మీద వేస్తే చింతపండు అడుగు అంటుతుంది కదా, చిక్కగా ఉంది కాబట్టి, అందుకని కొద్దిగా ఆయిల్ వేసాను నేను. అడుగు అంటకుండా తిప్పుతూ ఉడకబెట్టుకున్నాము. అందరూ ఏంటంటే చిక్కగా బాగా వాటర్ అంతా పోయి దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకుంటారండి చింతపండుని. నేను అలా చేయను, ఎందుకంటే మునక్కాయలో నీళ్ళేం ఊరవు, మరి గట్టిగా అట్లా అయిపోతుంది, ముక్కకి సరిగ్గా పట్టదనమాట. అందుకని మరి మొత్తం ఇదయ్యేలాగా నేను చేయను, కొంచెం లూజ్గానే పెట్టుకుంటాను, కొద్ది గ్రేవీగా ఉన్నలాగే. చింతపండు ఇట్లా ఉడుకుతుంది కదండి, బబుల్స్ వచ్చి, అలా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది, అదేం చెడిపోదు. కొద్దిగా దగ్గర పడే వరకే ఉడకబెట్టుకుంటాను, ఆ తర్వాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకుంటాను. ఊరగాయలోకి ఇవన్నీ అన్ని మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి, కొద్దిగా వేడిగా ఉన్నా చెడిపోతుంది అనమాట.
అందుకని ఇవన్నీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. ఒక 1 అవర్ అట్లా, హాఫ్ అన్ అవర్ 1 అవర్ పక్కన పెట్టేసేయండి. ఈలోపు మీకు రెస్ట్ జరుగుతుంది చేసేటప్పుడు, కంటిన్యూస్గా చేయకుండా. మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఆ తర్వాత చేయండి. అడుగంటకుండా కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. సాస్ ఉంటుంది కదండి, టమోటా కెచప్ పెద్ద ప్యాకెట్స్లో గ్రేవీగా అట్లా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరీ డ్రైగా అవసరం లేదు. చాలా వరకు డ్రైగా చేస్తారు అందరూ. మునక్కాయలు నీళ్ళు ఊరవు కదండి, మామిడికాయ అయితే నీళ్ళు ఊరుతాయి కాబట్టి సరిపోతుంది. ఏమైనా వేసినా ఇందులో నీళ్ళు ఊరవు కాబట్టి మనం నిమ్మకాయ రసం కూడా ఏం వేయం, ఒట్టి చింతపండుతోనే చేస్తున్నాం కాబట్టి సరిపోదు. సరిపోయిందండి, అందుకు ఆపేస్తున్నాను. ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకుందాము. ఇది కారం అండి, చెప్పాను కదా మిరపకాయలు ఎండబెట్టి ఆడిచ్చిన కారము. కొలత చూపిస్తున్నాను చూడండి, టీ గ్లాసు, చిన్న టీ గ్లాసు, దాంతో 2 గ్లాసులు ఇవి. ముందుగా నేను కొలిచి పెట్టుకున్నాను. ఈ గ్లాస్తో అండి తీసుకునింది. అదే గ్లాస్తో 2 గ్లాసులు కారం అయితే 1 గ్లాసు ఉప్పు. ఇది కల్లుప్పు చెప్పాను కదండి, మామూలు సాల్ట్ బాగుండదు, కల్లుప్పే బాగుంటుంది. కానీ కల్లుప్పు వేస్తే కరుగుతుందని మాత్రం అస్సలు కళ్ళలో కూడా అనుకోవద్దు, అస్సలు కరగదు. ఊరగాయల్లో కల్లుప్పు వేస్తే ఎలా ఉందో అలానే ఉంటుంది. నేను మిక్సీ పట్టాను ఉప్పుని. ఇది మెంతి పొడి అండి, 2 స్పూన్లు వేస్తున్నాను. ఆవాల పిండి వేయని అవసరం లేదండి, అందుకే నేను వేయలేదు. బాగా కలుపుకుందాము. రాళ్ళుప్పు తీసుకొని మిక్సీ పట్టేసేయండి మెత్తగా, అప్పుడు వాడండి. కల్లుప్పు అలాగే వేస్తే కరగదు, అస్సలు కరగదు. అందుకని నేను మిక్సీ పట్టుకున్నాను. 2 గ్లాసులు వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఒకవేళ ఉప్పు తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చని 1 గ్లాస్ పక్కన పెట్టుకున్నాను. టేస్ట్ చూసి లాస్ట్లో ఉప్పు సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. మెంతి పొడి, ఉప్పు, కారము అంతా బాగా గడ్డలు లేకుండా కలిసేలాగా బాగా కలుపుకున్నాము. ఇప్పుడు మునక్కాయలు వేసేస్తున్నాను. మునక్కాయలు అంతటికి ఉప్పు కారము అవంతా బాగా పట్టేలాగా కలుపుకున్నాము. నేను చిన్నప్పుడు అయితే మా మమ్మీ చేయి పెట్టే కలిపేసేవారు. ఇప్పుడు కారం అని మనం భయపడుతున్నాం, కానీ అప్పట్లో వాళ్ళు చేయి పెట్టే ఊరగాయలు అన్నిటి అలాగే కలిపేవాళ్ళు. చింతపండు గుజ్జండి, చూశారు కదా, మీకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా, ఇట్లా ఉంటే సరిపోతుందని. మరీ చిక్కగా చేసేయొద్దు, ఎందుకంటే చెప్పాను కదా మునక్కాయ నీళ్ళు ఊరదు. ఇట్లా కొద్దిగా గ్రేవీగానే ఉండాలి. దీన్ని కూడా బాగా ముక్కలకంతా కలిసేలాగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్నాము. ఈ ఊరగాయ కనీసం 3 రోజులైనా పక్కన పెట్టేయాలండి చేసిన తర్వాత. అంటే ఉప్పు కారం అంతా పట్టి ముక్క కూడా బాగా మగ్గుతుంది ఉప్పు కారం నూనెలో. తర్వాత రోజు తింటే బాగుండదు, టేస్ట్ తెలీదు, మునక్కాయ కూడా బాగా ఊరదు, మెత్తబడదు అనమాట ముక్క. 3 రోజులు ఖచ్చితంగా పక్కన పెట్టేసేయండి. 4వ రోజు ఇంక ఓపెన్ చేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది మీకు బాగా అర్థమవుతుంది. సరిపోకపోతే మళ్ళీ కారం కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కానీ సరిపోయాయంటే ఇంకా డైరెక్ట్గా వేడివేడి అన్నంలో వేసుకొని తినేయచ్చు హ్యాపీగా. ఇప్పుడు తాలింపు వేసేస్తున్నానండి. తాలింపు గింజలు, ఆయిల్ మొత్తం వేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ పెట్టండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బాగా కలిపేసుకుందాము.
ఇది ఇలాగే పెట్టలేం కదండి, ఒక బాక్స్లో వేయాలి కదా, మూత పెట్టి ఒక 3 days అట్లాగే పక్కన పెట్టేయాలి కాబట్టి బాక్స్లో వేసి కలిపేసుకుందాము. బాక్స్ తీసుకుంటాను, అందులో వేసేస్తాను మొత్తము. అందులో అయితే బాగా కలపొచ్చు. బాగా కడిగి పొడిగుడ్డతో తుడిచి మళ్ళీ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి, చెమ్మ లేకుండా. చెమ్మగాని ఉంది అంటే చెడిపోతుంది ఊరగాయ. ఇందులో వేసేసుకుందాం మొత్తము. ఈ ఆయిల్ అంతా ఉసిరికాయ అంటున్నాను, సారీ, మునక్కాయ పీల్ చేసుకుంటుందండి. ఉప్పు కారం ఒక 3 days తర్వాత చూస్తే ఆయిల్ ఉప్పు కారం అన్నీ తగ్గుతాయి. మీకు ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ ఒకవేళ తగ్గినా కూడాను మీరు యాడ్ చేసుకోవచ్చు. వేడి చేసి చల్లార్చి ఆ తర్వాత యాడ్ చేసుకోవాలండి, పచ్చి నూనె వేయొద్దు. ఆయిల్ వేసి బాగా వేడి చేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అందులో యాడ్ చేసుకోండి. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే ఉప్పు కారం కూడా అట్లాగే వేసేసుకోండి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 3 days తర్వాత నేను మళ్ళీ వీడియో పెడతాను, 3 days తర్వాత ఎలా ఉంది ఊరగాయ అని. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.